హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మేడ్ ఫర్ యూ ఛానల్ అండి. ఈరోజు మనం డ్రా ఏ పెంటగాన్ ఆఫ్ సైడ్ 40 mm ఒక పెంటగాన్, రెగ్యులర్ పెంటగాన్ని, అంటే మెథడ్ చెప్పలేదు వాళ్ళు, జస్ట్ మనం డ్రా చేయమన్నారు. సో మనకి ఏది మన ఇష్టం వచ్చిన మెథడ్ ఏదైనా ఒకటి. 5 మార్క్స్ క్వశ్చన్, 40 mm. ఇక్కడ చూడండి 12 into 4 ఇలా. ఫస్ట్ బేస్ 40 mmతో డ్రా చేసుకోండి. దాని తర్వాత బై యూజింగ్ కంపాస్తో చాలా సింపుల్గా అయిపోతుంది. యాంగిల్ ఆఫ్ పెంటాగన్ డిగ్రీస్ ఎంతండి? 108 degrees. 105, 106, 107, 108. ఇక్కడికి 108. ఇక్కడ నుంచి ఇక్కడికి 105, 106, 107, 108 ఇక్కడ వస్తుంది. 108. ఇటు సైడ్ సిమిలర్గా ఇటు సైడ్ కూడా 108 చూపించండి. 90, 100, 105, 106, 107, 108 ఇక్కడ వస్తుంది చూడండి. ఓకేనా? తర్వాత ఈ యాంగిల్తో బై యూజింగ్ స్కేల్, లెంత్ స్కేల్ తీసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, మనకి ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఈ పాయింట్ నుంచి 40 mm ఎగ్జాక్ట్గా 1, 2, 3, 4, 14. సిమిలర్లీ ఇక్కడ కూడా అలాగే ఇలా వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఏమైనా మిస్టేక్ చేసింటే పెంటగాన్ సైజు, డిఫరెన్స్, డైమెన్షన్స్ తేడా వెళ్ళిపోతాయండి. 90, 100 and 108 ఇక్కడ కొద్దిగా వస్తుంది. సో నౌ ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా కొద్దిగా ఇచ్చాడు అనుకున్నాము. 1, 2, 3, 4, 16 mmకు పాయింట్. ఓకేనా? నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఒక 3 sets వచ్చాయి. బై సెట్ చేస్తే 5th వచ్చేస్తుంది. ఎలా అంటే బై యూజింగ్ మన కంపాస్ ఇక్కడ నుంచి 40 mmకు కరెక్ట్ 40 mmకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఒక పాయింట్తో ఇలా ఆర్క్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. బైసెట్ అవుతుంది. బైసెట్ అవ నుంచి మనం ఇక్కడికి కలిపేయాలి. ఇక్కడికి కలిపేయాలి. సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసుకోవాలి అయిందా లేదా ఇంటర్సెక్ట్. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే 22, ఇటు సైడు 22. సో దిస్ ఈజ్ ద పెంటాగాన్. మనం పెన్సిల్ యూజ్ చేసి నేను కొద్దిగా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేయండి. పెంటాగాన్ ఆఫ్ సైడ్ ఎంత అండి? 40 mm. తర్వాత వాళ్ళు యాంగిల్ మెన్షన్ చేయలేదు, మనం మెన్షన్ చేసుకోండి. ఇలా నాట్ రెక్టాంగిల్, ఇట్స్ కర్వ్ రాయాలి. 108 degrees మనకు తెలుసు కాబట్టి 108 degrees డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రాయింగ్ షీట్లో కింద మర్చిపోవద్దండి, నోట్ అని టైప్ చేసి నోట్ అని రాసి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని చూపించండి. లేదా వీటిని మనం ఇక్కడ బైసెట్ చేసాం. ఇక్కడ కంపాస్తో 40 mmతో ఇక్కడ బైసెట్ చేసాం. మన దగ్గర కంపాస్ లేదనుకోండి, సిమిలర్గా ఇక్కడ నుంచి ఈ లైన్కి ప్యారలల్గా 108 degrees ఇక్కడ ఉంది చూడండి. 108 degreesగా ఇక్కడ పాయింట్ చూసుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుని 40 mm కట్ చేయడం. సో అదొక మెథడ్. లేదా ఇంటర్సెక్ట్, మన కంపాస్తో ఇంటర్సెక్ట్ చేసుకుంటే అదొక మెథడ్ వస్తుందండి. వీటికి మనం ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ అని చూపించండి. సో దిస్ ఈజ్ ద పెంటాగాన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.